ఏ క్షణమైన ప్రపంచ యుద్ధం వస్తుందా అంటే ఇక్కడ చాలా డీప్ అనాలిసిస్ మీకు చేయబోతున్నాను. ఏ దేశం ఎవరితో పొత్తులో ఉంది, ఏ దేశం ఎవరితో విభేదిస్తుంది అనేది. ట్రంప్ వర్సెస్ అలీ ఖమేనీగా ఒక యుద్ధమే జరుగుతోంది. ఇప్పుడు ఇంకా వార్ వెపన్స్ స్టార్ట్ అవ్వలేదు, మిసైల్స్ పడడం లేదు, డ్రోన్లు రావడం లేదు, కానీ దాదాపుగా అదే స్థాయిలో జరుగుతోంది. అటువైపు ట్రంప్, ఇరాన్, అలీ ఖమేనీ సుప్రీం లీడర్గా ఉన్నటువంటి ఆ దేశంలో అంతర్గతంగా యుద్ధం జరుగుతూ ఉంటే ఏ క్షణమైనా నీపైన మిసైళ్ల వర్షం కురిపిస్తాను, ఎందుకనంటే నీ లోపల అంతర్యుద్ధం జరుగుతూ ఉంటే నీ దేశంలో ఎవరైనా కనుక నువ్వు ఇబ్బంది గురి చేస్తే నేను నీపై మిసైళ్ల వర్షం కురిపిస్తానని ట్రంప్ అంటుంటే, నీలాంటి చాలామంది అహంకారులు ప్రపంచ దేశాలని తన చెక్కు చేతుల్లో పెట్టుకొని సప్రెస్ చేసినటువంటి చాలామంది వ్యక్తులు కూడా మంటగలిసిపోయారు, మట్టి కొట్టుకుపోయారని చెప్పి కొన్ని ఉదాహరణలు పెడుతూ అలీ ఖమేనీ ట్వీట్ చేయడం చూసాం. సో ఈ పూర్తి చాప్టర్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు ఇరాన్ అమెరికా మధ్య ఏం జరుగుతోంది, ఎన్ని రోజుల క్రితం నుంచి యుద్ధం మొదలైంది అనేది. 1950s నుంచే అమెరికా అండ్ ఇరాన్ మధ్యలో ఆ యుద్ధం మొదలైంది. సో 1950s వరకు పెద్ద ఎత్తున అమెరికా కొంత సపోర్టుగా ఉన్నప్పటికీ సడన్గా అక్కడి ఇరాన్ రాజు కొంత అక్కడ దొరికేటువంటి ఆయిల్ రిజర్వ్స్ని జాతీయం చేసేసాడు. సో ఏంటి, ఎలా జరిగింది, ఎప్పుడు ఏంటని చూస్తే కనుక 2500 ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి ఇరాన్ దేశం చాలా సూపర్ రా మెటీరియల్స్ అండ్ మినరల్ సోర్సెస్ ఉన్నటువంటి ఒక దేశం. సో అటువంటి దేశంలో నుంచి ఎవరికైనా ఒక కన్ను ఉంటుంది. దాని మరీ ముఖ్యంగా అమెరికా లాంటి దేశానికి ఎక్కడెక్కడ చిన్న చిన్న దేశాల్లో ఎటువంటి పెట్టుబడులు ఉన్నాయి, ఎటువంటి సంపద ఉంది, ఆ సంపదను దోచుకోవడమే కదా అమెరికా పని. ఆ అగ్రాజ్యం ఎలా ఇంతలా పేరొందింది? ఎక్కడా లేని రిసోర్సెస్ అమెరికా దగ్గర ఉన్నాయా? మరి కాదు. ఎక్కడ లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాలు ఉన్నాయా? కాదు. ఎక్కడా లేనటువంటి రిసోర్సెస్ అమెరికాలో ఏమీ లేవు, ఎక్కడ లేనటువంటి సంపద అమెరికాలో ఏం లేదు. మరి ఎలా చేకూరిందని అంటే ఈ రకంగా చిన్న చిన్న దేశాలని చేజెక్కించుకోవడం మూలంగానే అమెరికా ఈరోజు అగ్రరాజ్యంగా ఎదిగింది అనే దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక అమెరికా ఈ రకంగా షాల పాలన అంటే ఇరాన్ రాజులు కొన్నేళ్ల పాటుగా షా అనేటువంటి పేరుతో రాచరికపు అంటే అమెరికా చెక్కు చేతుల్లో వాళ్ళు ఉండిపోయి అక్కడ డెమోక్రసీ ఉండదు, పబ్లిక్ నుంచి ఓటింగ్ ఉండదు, ఎవరు చూసినా డైరెక్ట్గా షాల మాట వినాల్సిందే. ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ యంత్రాంగం ఉంటుంది, సీక్రెట్ పోలీసింగ్ ఉంటుంది. అంతా కూడా అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉంటారో అమెరికా మాటలు వింటూ వాళ్ళ కింద పరిపాలించాల్సిందే, వాళ్ళు చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఇరాన్లో ఉన్న ప్రజలు సైతం ఆ రకంగా ఉండాల్సిందే. సడన్గా ఇరాన్ రాజు ఎవరైతే అమెరికా చెప్పు చేతుల్లో ఉండేటువంటి వ్యక్తి ఉన్నాడో, అక్కడ నేను చెప్పాను కదా రిసోర్సెస్ బాగా ఉన్నాయని, ఆయిల్ రిజర్వ్స్లో 40% ఆల్మోస్ట్ ఆల్ మన వెనిజువెలా అత్యధికమైనటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నటువంటి కంట్రీ తర్వాత ఆ స్థాయిలో ఆయిల్ రిజర్వ్స్ ఉంది ఇరాన్లోనే. సో ఇరాన్లో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ పై కన్ను పడింది అమెరికాకి. సో ఎలాగైనా అది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో, తమ చెప్పు చేతున్నటువంటి రాజు చేతిలో కనుక ఉంటే ఎలాగైనా మనం తవ్వుకొని వెళ్ళొచ్చు, వాటి ద్వారా ఆర్థికంగా స్థితిగతులను మెరుగుపరుచుకోవచ్చు అనేది అమెరికా అధ్యక్షుడి యొక్క లక్ష్యం అప్పుడున్న దాంట్లో. కానీ ఇరాన్ రాజు ఏం చేశాడంటే దాన్ని మార్చేసి జాతీయం చేశాడు. అంటే ప్రభుత్వ కంట్రోల్లో ఉండాలి. అప్పుడు ఏమైపోతుంది, ప్రభుత్వ కంట్రోల్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్ అండ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ పబ్లిక్ కంట్రోల్లో ఉండాలి. అంటే అప్పుడు ప్రైవేట్ వ్యక్తులు ఎవరు రావడానికి వీలుండదు. ఆ తర్వాత అసలు కథ మొదలైంది. సో 1989లో ఒక రెవల్యూషన్ స్టార్ట్. అంతకంటే ముందు వైట్ రెవల్యూషన్ పేరుతో చాలా ఉద్యమాలు నడిచాయి. రాచరిక పోకడలు కదా, చాలా మోడర్న్గా ఉండాలి, పాశ్చాత్యంలో ఉండాలి. అంటే బేసిక్గా ఇరాన్ అనేది ఇస్లామిక్ నేషన్. ఇస్లామిక్ నేషన్లో కట్టుబాట్లు వేరే రకంగా ఉంటాయి, వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ కల్చర్ అంతా వేరేగా ఉంటుంది. మీ అందరికి తెలిసిందే. పర్షియన్ దేశాలను కూడా చెప్తారు అటువంటి దేశాలని. సో అటువంటి కట్టుబాట్ల నుంచి మొత్తం మా చేజారిపోతోంది అని చెప్పేటువంటి సమయంలో మత గురువులు అంతా కూడా అలీ ఖమేనీ నేతృత్వంలో ఏకమయ్యారు. ఎస్, ఈయన అలీ ఖమేనీ 1979లో ఆ ఉద్యమం మొదలైతే 1989లో సుప్రీం లీడర్గా ఆయన ఎదగడం మొదలుపెట్టాడు. ఇక ఆయన మొత్తం దేశం అంతటికి ఆయన మెయిన్. ఆయన తర్వాత ఓ 12 మంది ఉంటారు. వాళ్ళు చెప్పిన వాళ్ళే కంటెస్ట్ చేయాలి ఎన్నికల్లో. అంటే అక్కడ ఎన్నికల విధానం ఉంది, కానీ ఎంత మేరకు, కొంతవరకు మాత్రమే. అక్కడ మొత్తం ఓవరాల్గా దేశాన్ని నడిపించే వ్యక్తి అలీ ఖమేనీ. ఆయన కింద ఎన్నుకోబడ్డ వ్యక్తులు ఉంటారు, కానీ వాళ్ళు కూడా అలీ ఖమేనీ మాట వినాల్సిందే. మత గురువుగా ఆయన ప్రాచుర్యంలోకి వచ్చి ఆ తర్వాత నుంచి దేశాన్ని మొత్తాన్ని కూడా ఒక సుప్రీం లీడర్గా ఎదిగాడు అలీ ఖమేనీ. సో చాలా పెద్ద వయసు కూడా, ఇప్పుడు ఆయన వయసు సుమారుగా 80-85 ఏళ్ళు దాటి ఉంటుందేమో బహుశా. సో ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఈ రోజు వరకు దేశాన్ని 47 ఏళ్ల పాటుగా ఏకఛత్రాధిపత్యంతో తన కింద నాయకులు వస్తున్నారు, పోతున్నారు, ప్రజలు ఎన్నుకునే వాళ్ళు ఎన్నుకుంటూ ఉన్నారు, ఏదో కొంత జరుగుతున్నప్పటికీ ఆయన మాత్రం ఉన్నారు. దాదాపుగా ఇది రాచరికపు పోకడా అంటే
అంతటి స్థాయిలోనే, కానీ కింద ప్రజలకి కొంత వాళ్ళ కింది స్థాయి నాయకులు మాత్రం ఎన్నుకునే హక్కు అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా మ్యాప్ చూపిస్తాను నేను. ఇరాన్ ఏం చేసింది, ఇరాన్ పైన అమెరికా ఎందుకు ఇంత అక్కస్ వెళ్ళగలుగుతోంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మీకు ఫుల్ మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇక్కడ చూడండి, ఇది ఇరాన్, రైట్? ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కనబడుతుంది. అన్నింటినీ కూడా మనం పర్షియన్ లేదా ఇస్లామిక్ దేశాలుగా చెప్తూ ఉంటాం. అది దుబాయ్ అయినా, లేకుంటే ఖతర్ అయినా, ఇరాన్ అయినా, ఇరాక్ అయినా, తర్వాత సౌదీ అయినా, ఇవన్నీ కూడా ఇస్లామిక్ నేషన్స్. సో దాంట్లో బిగ్గెస్ట్ ఇస్లామిక్ దేశంగా ఉద్యమాల ద్వారా ఏర్పడిపోయి వాళ్ళ మళ్ళీ ఇస్లామిక్ దేశాన్ని, అంటే పాశ్చాత్య కల్చర్ నుంచి మళ్ళీ ఇస్లామిక్ కల్చర్లోకి మారడం కోసం అలీ ఖమేనీ చేసిన ఉద్యమాలు ఫలించి ఆ తర్వాత ఆ ఉద్యమాలన్నీ కూడా వర్కౌట్ అయిన సుప్రీం లీడర్గా ఎదిగాడు. ఆ తర్వాత నుంచి నడుస్తోంది. 47 ఏళ్ల పాటు తర్వాత మళ్ళీ ఇస్లామిక్ దేశం వద్దు, మనకి అమెరికా లాంటి పాశ్చాత్య దేశం కల్చరే కావాలని చెప్పి నడి రోడ్డు పైన అక్కడున్న అమ్మాయిలు హిజాబ్ తీసేస్తున్నారు, ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దీనికంటే మనం అసలు పర్యవసనాలు ఏంటి, ఎలా జరిగిందని మీకు చెప్పే ప్రయత్నం చేస్తే అసలు ఇప్పుడు జరిగేటువంటి ఉద్యమాలకు కారణం ఏంటి? సో ఉద్యమాలకి మొదటి కారణం ఒకటి ఏంటంటే, ఇరాన్ తనకు ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థ, సీక్రెట్ పోలీసింగ్ని మన పాకిస్తాన్లో ఉన్నటువంటి ISI ఉగ్రవాదుల మాదిరిగా వాళ్ళ దేశ సంరక్షణ కోసం దేశం లోపల కాపాడడానికి చాలా ఉన్నాయి. IRGC అనే ఇంటెలిజెన్స్ సంస్థ ఉంది, MIOS అని చెప్పి మినిస్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ దేశంలో జరిగే సంఘటన ఎలాగైనా కూడా అమెరికా, చెప్తున్నాం కదా, 1989 తర్వాత అమెరికా అలీ ఖమేనీ సుప్రీం లీడర్ అయిన తర్వాత ఇరాన్పై పట్టు కోల్పోయింది. పక్కన ఇరాక్ని కంట్రోల్ చేయగలుగుతుంది, సౌదీని కంట్రోల్ చేయగలుగుతోంది, ఇజ్రాయెల్ తన కంట్రోల్లోనే ఉంది. కొన్ని ఇస్లామిక్ దేశాలు కూడా అమెరికా చెప్పిన మాట వింటున్నాయి. మొన్న ఈ పిచ్చి కుక్క పాకిస్తాన్ కూడా అమెరికా మాటే వింటోంది. కానీ ఇరాన్ తన చేతులు తన దగ్గర ఉన్నటువంటి ఆ కాన్ఫిడెన్స్ కోల్పోయింది, తన అమెరికా దగ్గర నుంచి పట్టు కోల్పోయింది. సో అప్పుడు ఏం చేశారంటే, ఇజ్రాయెల్తోని ఇరాన్ టార్గెట్ చేయడం. ఎలా? ఇక్కడున్న ఇస్లామిక్ అన్ని దేశాలు, ఇరాన్ ఇస్లామిక్ దేశమే, సౌదీ ఇవన్నీ ఇస్లామిక్ దేశాలే. పక్కన ఇజ్రాయెల్ అనేది ఇస్లామిక్ దేశం కాదు, అది అక్కడ జెరూసలేం. సో ఆ ప్రాంతాన్ని ఎలాగైనా కూడా ఇస్లామిక్ నేషన్గా మార్చాలి. చుట్టూ ఇస్లామిక్ నేషన్సే ఉన్నాయి. మత గురువు ఆయన ఒక ఉద్యమం చేపట్టి ఇస్లామిక్ దేశంగా మార్చుకున్నాడు కంప్లీట్గా. రాచరిక పోకడలో నుంచి ఆయన కొంత తమ కల్చర్ని మళ్ళీ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సిచ్యువేషన్లో ఇజ్రాయెల్ అనేది కొంత ఇస్లామిక్కి వ్యతిరేకంగా పాశ్చాత్య దేశంగా ఎదుగుతోంది. సో దాన్ని అక్వైర్ చేయడానికి కోసం ఇరాన్ ఏం చేసిందంటే, ఇక్కడ కింద ఉన్నటువంటి యెమెన్ దగ్గర కొంతమంది ప్రైవేట్ సైన్యాన్ని, 3 సైన్యాలు, హమాస్, హెజ్బుల్లా అండ్ మరొకటి ఓమన్స్, వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది. సో హమాస్, హెజ్బుల్లా అండ్ ఇక్కడ హౌతీలు ఉంటారు. సో వీళ్ళని ఏర్పాటు చేయడం మొదలుపెట్టింది ఒక ప్రైవేట్ సైన్యం. ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్, హెజ్బుల్లా, జైష్ ఈ మహమ్మద్ పాకిస్తాన్కి సంబంధించినటువంటి జైష్ ఈ మహమ్మద్, తర్వాత లష్కర్ ఇ తోయిబా, హిజాబుల్ ముజాహిదీన్ లాంటి సంస్థలు ఎలాగైతే పాకిస్తాన్ బయట ఉగ్రవాదం చేపడుతూ ప్రారంభిస్తున్నాయో మన జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ ప్రాంతం ఎటువంటి విధంగా అయితే ఉందో అటువంటి మాదిరిగానే ఇరాన్ కూడా తమకు సంబంధించి హౌతీలు, హమాస్, హెజ్బుల్ లాంటి వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకొని ఇస్లామిక్ దేశాన్ని మొత్తాన్ని కాపాడుకోవాలి, ఇస్లామిక్ కల్చర్ని కాపాడుకోవాలని చెప్పి కొంత ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా లెబనాన్, సిరియా, ఇక్కడ చూడండి, లెబనాన్, సిరియా, తర్వాత ఇక్కడ యెమెన్, ఇక్కడ హౌతీలు ఉంటారు, ఇక్కడ లెబనాన్, సిరియా ఈ ప్రాంతాల్లో వారంతా కూడా స్థిరపడున్నారు. అంటే బార్డర్ ఇస్లామిక్ కంట్రీస్ని కాపాడుకోవడం కోసం ఒక ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకుంది. అయితే ఇక్కడ ఈ ఇజ్రాయెల్ అనేది పాశ్చాత్య దేశంగా ఉండిపోయింది, ఇస్లామిక్ కల్చర్ని పాటించారు. సో దాన్ని కూడా మనలో కలిపేసుకుంటే కంప్లీట్గా మనమే ఉండిపోతాం. మనకు లక్ష్యం ఇరాన్. మత గురువుగా ఉన్నారు ఆయన, మతాన్ని పెంపొందిస్తూ ఉన్నారు, వాళ్ళ బేసిక్ సెన్స్ని వాళ్ళు కాపాడుతున్నారు. సో ఇజ్రాయెల్ని క్యాప్చర్ చేసే క్రమంలో ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ కారణం ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇవ్వాలని కాదు, ఇక్కడున్న అమెరికా. మరి అమెరికా ఎందుకు ఇజ్రాయెల్ సపోర్ట్ ఇవ్వాల్సి వచ్చిందని అంటే, అప్పుడున్న సిచ్యువేషన్ ఇరాన్ నుంచి అమెరికా పట్టు కోల్పోయింది. ఇరాన్కి అమెరికాపై ఏమాత్రం పట్టు లేదు. కాబట్టి అమెరికా ఇక్కడి నుంచి వచ్చి ఇరాన్ మనకి ఇజ్రాయెల్ పైన సపోర్ట్ ఇవ్వగలిగితే, రైట్, ఇది అమెరికా ఇక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇజ్రాయెల్ ఉంటుంది, దీనికి సపోర్ట్ ఇస్తే ఇక్కడ ఇరాన్ని టార్గెట్ చేయడం ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇరాన్ని ఈ సౌదీ ఇవన్నీ వింటున్నాయి మాట, అక్కడ ఇరాన్ మాత్రం వినడం లేదు. అక్కడ అద్భుతమైన మినరల్స్ వస్తున్నాయి. గతంలో మాకు అక్కడ హ్యాండ్ ఉండేది, ఇప్పుడు హ్యాండ్ లేదు. సో టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇదంతా జరుగుతున్న క్రమంలో కొంత ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం సమయంలో ఏం జరిగిందో మీకు చూపించింది RTV చాలా సందర్భాల్లో. సో ఇజ్రాయెల్లో నుంచి కూడా చాలా లైవ్స్ తీసుకున్నాం. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఇజ్రాయెల్లో ఉన్న వారందరూ కూడా
ఇజ్రాయెల్లో ఉన్న వారందరూ కూడా అమెరికా సపోర్ట్ తీసుకొని ఇజ్రాయెల్కి అద్భుతమైన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది, అమెరికా సపోర్ట్ ఇచ్చింది, వెపన్ పంపించింది, అన్ని రకాలుగా చూసుకున్నారు. ఒకానొక సిచ్యువేషన్లో అమెరికా పడవల కాల్పులు లేకపోతే అమెరికా వెపన్స్ని కాల్ చేయడాలు ఇంకా చాలా జరిగాయి చూసారా, అది జరిగింది ఇక్కడే. సో ఇది ఇజ్రాయెల్కి వెళ్ళడానికి దారి, ఒకే ఒక్క దారి ఇజ్రాయెల్కి వెళ్ళడానికి, అమెరికా ఎటువంటి సముద్ర మార్గం ఏంటి వచ్చినా వెళ్ళడానికి ఇదో ఒక్క దారి. సో ఇటువైపు నుంచి వెళ్ళాల్సి వస్తుంది ఒకవేళ ఎవరు వెళ్ళాలనుకున్నా కూడా. ఆ వార్ వెపన్తో వెళ్ళాల్సినటువంటి ప్రాంతం ఇది. ఇక్కడ ఇందాక నేను చెప్పాను కదా ఏమని, ఇక్కడ హౌతీలు ఉంటారు, ఇక్కడ హౌతీస్ ఉంటారు, ఈ మార్గం వెంట వెళ్ళాలి. ఈ చిన్న గ్యాప్ చూసారా, ఇది చాలా చిన్న గ్యాప్, రెడ్ సీ ఇది దాటుకొని ఇలా వెళ్తేనే ఇజ్రాయెల్కి వాళ్ళు ఏదైనా వార్ వెపన్ ఇవ్వగలుగుతారు. ఈ రెడ్ సీలో కొన్ని పదుల సంఖ్యలో అమెరికా పంపించినటువంటి ఏమంటారు షిప్ మొత్తం కూడా కాల్చి పడేశారు. కన్సైన్ మొత్తం కూడా పూర్తిగా అగ్ని ప్రమాదంలాగా చిత్రీకరించే ప్రయత్నం హౌతీలు చేశారు. కానీ దీని వెనక ఎవరున్నారని అమెరికాకు తెలుసు. వచ్చిన షిప్ వచ్చినట్టుగా పేలిపోతోంది, దాన్ని చేస్తున్నారు హౌతీలు. ఎందుకంటే ఈ వార్ వెపన్ కనుక ఇజ్రాయెల్ వరకు వెళ్తే ఇజ్రాయెల్ మళ్ళీ ఇరాన్ని టార్గెట్ చేస్తారు. ఈ మిగిలిన దేశాలు ఏం కూడా డైరెక్ట్గా ఇస్లామిక్ దేశం అంత అగ్రెసివ్గా ఉండవు ఇరాన్ అంతా, కానీ ఇరాన్ మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఇరాన్గా టార్గెట్ చేయడానికి. సో ఫైనల్లీ వన్ డే హ్యాస్ కమ్, అమెరికా డైరెక్ట్గా ఇరాన్ పైన కాల్పులు జరిపింది, ఇరాన్ ఉన్నటువంటి న్యూక్లియర్ స్థావరాల్ని కుప్పకూల్చేసింది. ఇరాన్లో పూర్తిగా కూడా ఆర్థిక మాన్యం ఏర్పడింది. ఇరాన్ ఇజ్రాయెల్తో చేసిన యుద్ధంలో చాలా వరకు కోల్పోయింది. ఇరాన్లో మరణాలు ఎక్కువ, ఎందుకంటే పాపులేషన్ కూడా ఎక్కువనే. మరి రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఎంత జనాభా అయితే ఉంటుందో ఇరాన్ ఒక దేశంలో అంత జనాభా ఉంటుంది అంతే, సుమారుగా 10-12 కోట్లు అంతే. సో అప్పుడు మరణాలు ఎక్కువగా సంభవించాయి. ఇజ్రాయెల్తో పోలిస్తే ఇరాన్ ఎక్కువ నష్టపోయింది. ఇక్కడ ఖతర్లో చూసినా లేకుంటే సౌదీలో చూసినా ఎక్కడ చూసినా కూడా అమెరికాకి ఎయిర్ బేసెస్ ఉన్నాయి. అమెరికా తమ దేశంలో కాకుండా దేశం బయట కూడా తమ దేశాన్ని కాపాడుకోవడం కోసం చాలా చోట్ల ఎయిర్ బేసెస్ ఏర్పాటు చేసింది. సో ఖతర్లో ఉన్న ఎయిర్ బేస్తోని ఇరాన్ టార్గెట్ చేసి ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ని పేల్చేసింది అమెరికా. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా జరుగుతోంది, వాళ్ళకి ఆర్థిక మాన్యం ఏర్పడింది. ఎంతలా అంటే మనకి ఇండియన్ కరెన్సీ రూపీ ఎలాగా ఉంటుందో ఇరాన్కి రియాల్ అనే కరెన్సీ ఉంది. ఈ యుద్ధం రకరకాలుగా పట్టుకోల్పడాన్ని జరుగుతున్న తరుణంలో ఆల్మోస్ట్ ఆల్ యుద్ధం కొంత కంట్రోల్లోకి వచ్చి కూడా కొన్ని మంత్సే అవుతుంది, ఇయర్స్ కాలేదు, సుమారు మేబీ 7 to 8 months అవుతుంది. సో ఇరాన్ $1 ఈజ్ ఈక్వల్స్ టు 14 lakh రియల్స్. $1 విలువ ఇరాన్లో 14 లక్షల రియాల్స్ అంట. అంటే ఎంతటి స్థాయిలో అక్కడ కరెన్సీ పడిపోయింది అర్థం చేసుకోండి. ఇది ఇంకా పెరుగుతోంది, ఆర్థిక మాన్యం ఏర్పడింది. తర్వాత ప్రతిదీ కూడా అక్కడ ఉన్నటువంటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కానివ్వండి, ప్రభుత్వాలు కానీ ఏది నడిపించాలన్నా కూడా ప్రతిదీ ప్రజల దగ్గర నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి. పబ్లిక్ అంతా అతలాకుతలమవుతున్నారు. అంటే రాచరికపు పోకడలో నుంచి ఇస్లామిక్ దేశంగా మార్చుకున్నటువంటి ఆ దేశం మళ్ళీ ఇస్లామిక్ దేశం నుంచి మళ్ళీ కొంత పాశ్చాత్య వైపుగా, వెస్టర్న్ కల్చర్ వైపుగా మేము అప్గ్రేడ్ అవ్వాలి, మేము కూడా టెక్నాలజీ ముందుకు వెళ్ళాలి, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళ దగ్గర ఎంత ఓల్డ్ టెక్నాలజీ వార్ ఎక్విప్మెంట్ ఉందనంటే ఇంకా వాళ్ళు ఎటువంటి పద్ధతులు పాటిస్తున్నారు అర్థం చేసుకోండి. సో చాలా ఓల్డ్ వే ఆఫ్ ట్రెడిషన్స్, ఓల్డ్ వే ఆఫ్ ప్యాషన్, ఓల్డ్ వే ఆఫ్ అన్ని రకాలుగా వాళ్ళు చాలా వెనుకబడిపోయారు. సో అక్కడ రియాల్ పడిపోవడంతో వాళ్ళు కొత్తది ఒక కరెన్సీ కూడా తీసుకొచ్చారు, దాని పేరు తోమన్. సో తోమన్ తీసుకొచ్చినా కూడా ఏమాత్రం ఉపయోగం లేకుండా పోయింది. అంతర్యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందనంటే ఇరాన్కి సంబంధించినటువంటి రాజధాని తెహరాన్ నగరంలో కొన్ని వేల మంది, లక్షల మంది రోడ్డుకెక్కి వారంతా నిరసన తెలుపుతున్నారు. ఇప్పటివరకు ఈ వారం 10 రోజుల యుద్ధంలోనే 700 మందిని అక్కడి ప్రభుత్వాలు పొట్టున పెట్టుకున్నాయి. అంటే 700 మంది ఉద్యమాలు చేసే అందరూ కూడా హతమార్చాయి, వాళ్ళని చంపేశాయి, నడి రోడ్డు పైన కాల్చి చంపేశారు. మరి ఈ స్థానం కోసం పోటీ పడుతుంది ఎవరంటే ఇందాక నేను చెప్పాను కదా స్టార్టింగ్లో షా అనేటువంటి రాజులు ఉండేవారని. సో ఆ షా నుంచి ఆయన వారసత్వంగా వచ్చినటువంటి రెజా పహలవి అనేటువంటి ఒక వ్యక్తి ఈ కుర్చీని, అంటే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కుర్చీని అధిరోహించి మళ్ళీ అమెరికా మద్దతుతోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ అమెరికాకి ఇరాన్ దేశాన్ని దారదత్తం చేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. 47 ఏళ్ల పాలన చూసారు సుప్రీం లీడర్ అలీ ఖమేనీది. 47 ఏళ్ల పాటుగా ఆయన ఏకఛత్రాధిపత్యంగా నడిపించినటువంటి ప్రభుత్వాలు ఆయన కొనియాడారు. అమెరికా ఇరాన్పై దాడి చేస్తుంటే మా దేశంపై దాడి చేస్తామంటే ప్రతి ఒక్కరు కూడా ఒక సైన్యంగా మారతామని హెచ్చరించే రోజు నాటి నుంచి ఆర్థిక మాంద్యం వచ్చి ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవ్వగానే అంతా మళ్ళీ ఆ నాయకుడికి వ్యతిరేకంగా అయిపోయారు. అలీ ఖమేనీ వద్దు అనే రకంగా నిర్ణయించుకున్నారు. అలీ ఖమేనీ ఏమంటున్నారంటే దేశానికి వ్యతిరేకంగా, ప్రభుత్వాల వ్యతిరేకంగా ఎవరు పోరాడినా కూడా మీరు ఒక శత్రువులుగా మారిపోతే ఎనిమీస్ అయిపోతారనేది అలీ ఖమేనీ చెప్తున్నమాట. కానీ ఏమాత్రం పట్టడం లేదు, వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు దీన్ని. మాకు కావాల్సింది డెవలప్మెంట్, లేకపోతే మాకు కావాల్సింది వెస్టర్న్, అండ్ మాకు కావాల్సింది ఇక్కడ ఆర్థిక స్థితిగతులు మారాలి, అదే టార్గెట్గా ఉన్నారు. సో కంటిన్యూషన్ ఇప్పటి వరకు యుద్ధం ఎలా జరిగింది రఫ్గా మీకు చెప్పే ప్రయత్నం చేశాను. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ సిచ్యువేషన్, ఇక్కడ ఇరాన్ ఉంది. మీరు గుర్తుంటే కనుక ఇరాన్ పైన అమెరికా యుద్ధం చేసిన సమయంలో ఇక్కడ 19 దేశాలు, ఇజ్రాయెల్ ఇరాన్ పై యుద్ధం చేసే సమయంలో, ఇజ్రాయెల్ అనేది ఇస్లామిక్ నేషన్ కాదు, కానీ అది ఇరాన్ పై దాడి చేస్తుంటే ఇక్కడ పక్కన నేషన్స్ కువైట్ కానీ,
ఓమన్, సౌదీ, యెమెన్, ఇరాక్, సిరియా, లెబనాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తర్వాత అజర్బైజాన్, ఇవన్నీ కంట్రీస్ ఆల్మోస్ట్ ఇస్లామిక్ నేషన్స్గా ఉన్నటువంటి ఈ కంట్రీస్ అన్ని 19 దేశాలు ఇరాన్పై కనుక మీరు చేయి వేస్తే ఇజ్రాయెల్ని అంతమొందిస్తామని ఒక స్టేట్మెంట్ పాస్ చేశాయి. ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ని. పాకిస్తాన్ కూడా ఉంది ఆ దేశాలలో. పాకిస్తాన్ ఎస్, ఒక్కసారి మీకు మ్యాప్ ప్లే చేస్తాను చూడండి, ఏ దేశాలు మద్దతునిచ్చాయి అప్పుడు ఇరాన్కి అనేది. మీరు డైరెక్ట్గా స్క్రీన్ ప్లే చేస్తాను, ప్లీజ్ ప్లే చేయండి. అది ఇరాన్ మద్దతు దేశాలు ఏంటి అని అంటే టర్కీ, చైనా, పాకిస్తాన్, ఈజిప్ట్, సౌదీ అరేబియా, యుఏఈ, తర్వాత కువైట్, ఖతార్, మలేషియా, లిబియా, సిరియా, సుడాన్, మొరాకో, బహ్రెయిన్, ఇరాక్, లెబనాన్, యెమెన్, రష్యా, వెనిజువెలా, క్యూబా, ఉత్తర కొరియా, ఇవన్నీ దేశాలు కూడా మద్దతిచ్చాయి. ఆ దేశాలు మేము ఇరాన్పై చేయి వేస్తే ఒప్పుకోమని అప్పుడు ఇజ్రాయెల్కి హెచ్చరికలు జారీ చేశాయి. మరి ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఉందా? అమెరికా ఎంట్రీ తర్వాత ఈ దేశాలని సపోర్ట్ ఇస్తాయా? డైరెక్ట్ కమింగ్ బ్యాక్ టు మ్యాప్. సో ఇజ్రాయెల్ మద్దతు దేశాలు ఇవన్నీ కూడా అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్, కెనడా, స్పెయిన్, పోలాండ్, ఆస్ట్రియా, జోర్డాన్, చెక్ రిపబ్లిక్, EU, ఇవన్నీ కూడా అప్పుడు ఇజ్రాయెల్కి మద్దతునిచ్చే దేశాలు. మరి ఇప్పుడు అమెరికా ఎంట్రీ తర్వాత తటస్థంగా ఉన్న దేశాలు కూడా భారత్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా అన్ని కూడా సైలెంట్గా ఉండిపోయి ఎక్కడ ఎవరైనా రెస్పాండ్ అవ్వలేదు. ఎవరికి సపోర్ట్ ఇవ్వలేదు, అలానే ఎవరికి వ్యతిరేకంగా కూడా లేరు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అంతే. ఇప్పుడు మరి అమెరికా ఎంట్రీ తర్వాత ఇరాన్ కాస్తాయిలో మద్దతు ఉంటుందా అంటే ఇక్కడ చూడండి, నేను మ్యాప్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ అమెరికా ఎక్కడ ఉందో మీకు తెలిసిందే. ఒకసారి మళ్ళీ మీకు ఫుల్ చూపించే ప్రయత్నం చేస్తా. సో ఇది అమెరికా అనుకోండి, రైట్? ఇది ఇండియా. ఇటువైపు మనం ఇది నేను గ్లోబ్లో చూపిస్తున్నాను. సో ఇటువైపు చాలా చివరిన రైట్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ యుఎస్ ఉంటుంది. ఇది యుఎస్. సో ఈ యుఎస్ నుంచి ఇరాన్ వైపుగా ఇటువైపు యుఎస్, రైట్? ఇక్కడ యుఎస్ ఉంది. ఇక్కడ మీకు ఫుల్గా చూపించలేకపోతున్నాను, రైట్? ఐల్ ట్రై. ఓకే, ఇక్కడున్న యుఎస్కి ఇక్కడి నుంచి యుఎస్ డైరెక్ట్గా ఇరాన్పై అటాక్ చేయాలంటే 14,000 కిలోమీటర్లు. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. 14,000 కిలోమీటర్లు. రాత్రికి రాత్రి అప్పుడు న్యూక్లియర్ సైట్స్ని కుప్పగూల్చడం కోసం అటు వచ్చింది, లాంచ్ చేసింది, వెళ్ళిపోయింది అనుకున్నారు కానీ అందరూ. కానీ వాళ్ళకి ఖతర్లో, సౌదీలో, ఇరాక్లో ప్రతి చోట వాళ్ళకి ఎయిర్ బేసెస్ ఉన్నాయి. డైరెక్ట్గా అమెరికా నుంచి రావాల్సిన అవసరమే లేదు. ఇక్కడ కూడా ఎయిర్ బేస్లు ఉన్నాయి. ఈ ఎయిర్ బేస్లు ఉపయోగించి ఇరాన్ ఇక్కడ కూడా లేపేయచ్చు. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఇందాక కొన్ని దేశాల పేర్లు చూపించాను. ఇరాన్పై చేయి వేస్తే మేము అంతా వస్తామని చెప్పిన ఆ దేశాలు ఇప్పుడు సపోర్ట్గా ఉంటాయా అంటే సౌదీ మీకు తెలిసిందే. మొన్న మధ్య ఖతర్కి ఆయన వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి ఒక విమానాన్ని గిఫ్ట్గా ఇచ్చింది ఖతర్. ఆ తర్వాత సౌదీ పాకిస్తాన్తో చేతులు కలిపింది. పాకిస్తాన్ మనపై ఎవరైనా చేయి వేస్తే ఇద్దరం కలిసి పోరాడదామని నిర్ణయించుకుంది. పాకిస్తాన్కి డైరెక్ట్గా అమెరికా సహకరిస్తుంది కాబట్టి పాకిస్తాన్ సౌదీ కట్, కువైట్ కట్, తర్వాత ఇక్కడ యుఏఈ కట్ అయిపోతుంది, ఇరాక్ కట్, లెబనాన్, సిరియా కంటే సత్తా లేదు. ఒకవేళ ఇండైరెక్ట్గా సహకరించాలనుకున్న హమాస్, హెజ్బుల్లా, హౌతీలు సహకరించాలి తప్ప ఎవరు పెద్దగా సాహసించారు. ఆ తర్వాత ఇక్కడున్న ఏకైక అవకాశం అంటే యెమెన్ కూడా ఎందుకనంటే అక్కడ యెమెన్లో కూడా అంతర్గతంగా యుద్ధం జరుగుతోంది. సో కొంత యెమెన్ ఓమన్గా మారినాయి. ఇక్కడ ప్రభుత్వాల తీరుతలు కూడా వేరే రకంగా ఉన్నాయి. సో ఇటువైపుగా ఎవరైనా వచ్చినా ఇజ్రాయెల్కి సహకరించాలనే ప్రయత్నం చేసినా ఇక్కడ రెడ్ సీ దగ్గర హౌతీలు అడ్డుకుంటారు కాబట్టి వీళ్ళు సాహసించరు. ఎందుకంటే వీళ్ళు అక్కడ హైయెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్న ఈ దేశాల్లోనే. ఈ దేశం నుంచి వేరే వైపుగా ఎక్స్పోర్ట్స్ జరిగితేనే దేశాలు బతుకుతాయి. సౌదీ, దుబాయ్ అన్ని దేశాల నుంచి ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. ఆయిల్ వేరే దేశాలకు సప్లై అయితే దేశాలు ఆర్థికంగా బతకగలుగుతాయి, వాళ్ళు కొంత నిలదొక్కగలుగుతారు. లేదంటే అలా పరిస్థితి అవుట్. కాబట్టి వాళ్ళకు ఆయిల్ ఆగకూడదు. ఏ దేశాలు కొట్లాడినా వాళ్ళకు మాత్రం ఎక్స్పోర్ట్స్ అనేది ఆగకూడదు. ఇటువైపు చూస్తే గల్ఫ్ ఆఫ్ ఒమన్ లేదంటే హార్మోజ్, ఈ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అంటారు. ఇక్కడ ఇరాన్కి అండ్ ఇటువైపు యుఏఈకి మధ్యలో ఇక్కడ జస్ట్ 33 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది 33 కిలోమీటర్లు. ఆయిల్ పంపించడం మనం త్రూ షిప్ పంపించాల్సిందే. సో ఆ షిప్మెంట్కి ఇక్కడ కూడా అవకాశం ఉండాలంటే ఇరాన్ అనుమతిస్తేనే. ఏదైనా యుద్ధం జరిగిందనుకోండి అక్కడ ఆగిపోతారు. సో వీళ్ళకి ఇప్పుడు ఏం అర్థం కావట్లేదు. ఆగితేనేమో యుద్ధం జరిగితే లాస్, వాళ్ళకు ఇండివిజువల్గా ఆర్థికంగా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. లేదు యుద్ధం జరగకపోతేనేమో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒప్పుకోడు. సో ఇప్పుడు ఆ 19 దేశాలు ఏదైతే సపోర్ట్ ఇచ్చా ఇరాన్కి అని చెప్తున్నారు, వాళ్ళు ఇప్పుడు ఎవరు కూడా సపోర్ట్ రారు. పాకిస్తాన్ ఈ గేమ్ నుంచి అవుట్, ఆఫ్ఘనిస్తాన్ అవుట్. ఇప్పుడు మరి సపోర్ట్ వచ్చే దేశాలు ఏంటి? ఇరాన్కి ఏ దేశాలపై సపోర్ట్ వస్తుందనంటే ఇరాన్కి వచ్చేటువంటి బిగ్గెస్ట్ సపోర్ట్ ఒకే ఒక్క దేశం నుంచి, అతిపెద్ద సపోర్ట్ వచ్చేది ఏంటంటే రష్యా నుంచి
ఇరాన్కి సపోర్ట్ వస్తుంది, రైట్? ఈ రష్యా నుంచి ఇరాన్కి సపోర్ట్ వస్తుంది. ఫస్ట్ పాయింట్. ఎందుకు డైరెక్ట్గా రష్యా నుంచి వస్తానంటే రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగేటువంటి వార్లో డొనాల్డ్ ట్రంప్ యొక్క వైఖరితోనే రష్యా అమెరికాకు వ్యతిరేకంగా మారింది. రష్యా ఇరాన్కి సపోర్ట్ ఇస్తుంది. అంతెందుకు అలీ ఖమేనీని హతమార్చడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్కెచ్ వేసి అప్పటికే సైన్యాన్ని తరలించినా కూడా ఆయన ప్రీ ప్లాన్డ్గా రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడుకున్నాడు. ఏ క్షణమైనా నీ దగ్గరకు వస్తా, నేను నా ప్రాణాలని కాపాడండి అని చెప్పి అడుక్కున్నాడు ఆయన. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, ఏ క్షణమైనా రష్యాకు వెళ్ళిపోవచ్చు. ఇక రష్యాతో పాటుగా పక్కనే మన పక్కనటువంటి చైనా కూడా ఇరాన్కి సపోర్ట్ ఇస్తుంది. కారణం వాళ్ళకున్న వ్యక్తిగత అవసరాలే. ఎప్పుడు రెండు దేశాలు పోరాడవు. మన ఈ మధ్య చైనాపై టారిఫ్ వేసిన డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడు, వెంటనే ఎత్తిపారేసుకున్నాడు. ఎందుకంటే రెండు దేశాలు అగ్రదేశాలు పోరాడితే చాలా పెద్ద ఎత్తున విపత్తు జరుగుతుంది, ఇరువైపుల లాస్ ఉంటుంది. ఆయనకి ఇరువైపుల లాస్ అవసరం లేదు. అమెరికాలో ఏం జరగదు, కానీ ఇచ్చిన దేశాలు మొత్తం కుప్పకూలిపోవాలి. వెనిజువాలాతో పోరాడిన ఆయన మెక్సికోపై డైరెక్ట్ ఎందుకు వార్ ప్రకటించడు, ఎందుకు ఫైట్ చేయడు? కెనడాపై ఎందుకు ఫైట్ చేయలేడు? ఆయన డైరెక్ట్గా వార్లో దిగొచ్చు కదా, చైనాతో వార్లో దిగొచ్చు కదా, రష్యాతో వార్లో దిగొచ్చు కదా. ఎందుకంటే రెండు అగ్రదేశాల మధ్య యుద్ధం జరిగితే ఇరువైపుల నష్టం ఉంటుంది. ఆయనకి ఇరువైపుల నష్టం అక్కర్లేదు, ఆయనకి అవతల వైపే నష్టం జరగాలి. అంటే చిన్న చిన్న దేశాలు మాత్రం టార్గెట్ చేయాలి ఆయన. ఆ తర్వాత ఇటువైపు నుంచి నార్త్ కొరియా కిమ్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. బిగ్గెస్ట్ సైన్యం ఉన్న దేశాల్లో ఈ మూడు మాత్రం డైరెక్ట్గా రంగంలోకి దిగుతాయి. ఇక చిన్న చితక దేశాలు అవి ఉన్నాయి, బట్ అంత పెద్ద ఎత్తున సపోర్ట్ రాకపోవచ్చు. అమెరికాకి నాటో దేశాలు 30 దేశాలు సుమారుగా సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. ఇస్లామిక్ దేశాలు కూడా గత్యంతరం లేక సపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి. కానీ ఇరాన్కి మాత్రం ఇవి 100% సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. రష్యా, చైనా అండ్ నార్త్ కొరియా ఈ ముగ్గురు తమ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయవచ్చు. ఇప్పటికే నార్త్ కొరియా కిమ్ కూడా ఇటు ఇరాన్ వైపుగా తన సైన్యాన్ని మరలించినట్టు తెలుస్తోంది. గతంలో కివ్ నగరం పైన రష్యా ఎక్కడైతే దాడి చేస్తోందో అక్కడికి ఆల్రెడీ సుమారుగా 20 లక్షల మంది సైన్యాన్ని ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టాడు కిమ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా పోరాడాలి ఆ స్థాయిలో అని అంటే పోటాపోటీగా నువ్వంటే నువ్వనే రకంగా కనీసం మాట్లాడాలంటే కేవలం కిమ్తో మాత్రం సాధ్యమవుతుంది. సో ఈ మూడు దేశాలు మినహా ఏ దేశం కూడా ఇరాన్కి సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు. సో ఇప్పుడున్న సినాప్సిస్ చూస్తూ ఉంటే ఇవన్నీ డీటెయిల్ అనాలిసిస్ చూసిన తర్వాత అమెరికా తన పట్టు నిలుపుకోవడం కోసం వెనిజులా దేశం పైన ఏ రకమైనటువంటి ఒక దాడికి పాల్పడిందో. సో ఇక్కడ వెనిజులా, ఇది యుఎస్, ఇక్కడ నుంచి వెనిజులా పైన రాత్రికి రాత్రి వచ్చి అర్ధరాత్రి దేశాధ్యక్షుని పట్టుకొని పరారైపోయాడు. సో ఆ తర్వాత గ్రీన్లాండ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ వెనిజులాలో ఆయిల్ రిజర్వ్స్ ఎక్కువ, గ్రీన్లాండ్లో తమకున్నటువంటి పెట్టుబడుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. క్యూబా నగరాన్ని టార్గెట్ చేస్తున్నాడు, క్యూబా దేశాన్ని. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా దేశాలు టార్గెట్, తనకు వ్యతిరేకంగా ఉన్న దేశాలంటే టార్గెట్ చేసే ప్రయత్నం ఆయన చేస్తోంది. ఇండైరెక్ట్గా ఒక భారతీయుడిగా నాకు కూడా ఈ విషయం చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, కానీ ఇండియాని కూడా తన కంట్రోల్లో పెట్టుకోవడం కోసం ట్రంప్ చేయని ప్రయత్నం ఏదీ లేదు. పట్టుమని ఏడాది పూర్తయింది, 2 రోజుల క్రితం ఏడాది పూర్తయింది. కానీ ఏదో రకంగా తనకు వ్యతిరేకంగా ఉన్న దేశాల మొత్తాన్ని కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, తన కంట్రోల్లోకి తీసుకోవాలనే ప్రయత్నమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇది చాలా క్లియర్. లోపల ఉన్న దేశంలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కూడా, అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కాదు, మేధావులు కూడా దీన్ని తప్పుపడుతున్నారు, కోర్టు తప్పుపడుతున్నాయి. కానీ అయినా కూడా అమెరికా అధ్యక్షుడు నేను నా దేశం సంరక్షణలో ఏం చేసినా తప్పులేదన్న భావనలో ఉన్నాడు. ఇంతకీ దేశానికి ఎవరిపైన పెను ముప్పు ఉందనంటే ఎవరి వైపు నుంచి ముప్పేం లేదు, కానీ ఆయన మాత్రం అందరికీ ముప్పుగా మారుతున్నాడు. మరి ఈ దెబ్బతో ఇరాన్పై ఏ క్షణమైనా ఒక పెద్ద ఎత్తున దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది. ఇప్పటికే సైన్యాన్ని సిద్ధం చేస్తున్నాడు, మిసైల్స్ లాంచ్ చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఏ క్షణమైనా ఆ మిసైల్ దూసుకొచ్చి ఇరాన్ అలీ ఖమేనీని అంతమొందించి దేశం మొత్తం తన కంట్రోల్కి తీసుకునే అవకాశం కూడా ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి ట్రంప్ యాక్షన్ పైన? మీ సపోర్ట్ ఎవరికి? కామెంట్ చేయండి. The army is transforming and modernizing to meet the challenges of today. مباشرة الجيش الإيراني يقول ستكون هنالك مفاجأة كبيرة هذه الليلة وسيتذكرها العالم لقرون عديدة. بالضبط.